మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ఉన్న మీ అందరికీ ఉదయకాల శుభములు, అలాగే రిపబ్లిక్ డే యొక్క శుభాకాంక్షలు. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనము. ఇకను నీ దేశమున బలత్కారం అన్నమాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అన్నమాట కానీ నాశనం అన్నమాట కానీ వినబడదు. ఇది దేవుని యొక్క వాగ్దానం. దేశాన్ని గురించి, దేశ ప్రజలకు ఆయన చేసిన వాగ్దానం. ఏమిటి ఆ వాగ్దానం? నీ దేశంన బలత్కారం అన్నమాట వినబడదు. నీ దేశాన్ని ఎవరూ బలత్కారంగా నీ నుండి లాక్కునలేరు. నీ సరిహద్దులలో పాడు అన్నమాట కానీ నాశనం అన్నమాట కానీ వినబడదు. అవును, నీ సరిహద్దులను ఎవరు కూడా పాడు చేయలేరు, దాన్ని ఎవరు నాశనము చేయలేరు. ఆ మాట వినబడదు. మరి రక్షణయే నీకు ప్రాకారంలని, దేవుని యొక్క రక్షణ, ఆయన ఇచ్చే రక్షణ, ఆ రక్షణయే ప్రాకారం, సరిహద్దులకు ప్రాకారం. ఆ రక్షణయే కాపాడుతుంది. ఆ రక్షణయే నీకు ప్రాకారంలనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మంలనియు నీవు చెప్పుకుంటావు. రక్షణయే ప్రాకారంలో, గుమ్మంలే ప్రఖ్యాతి అని నీవు చెప్పుకుంటావు. అవును, మనము చెప్పుకుంటాం. మన దేశాన్ని కాపాడేది మన దేవుడే. మన దేశాన్ని ఎవరు లాక్కోలేరు, దాన్ని ఎవరు పార్చేయలేరు. ఆ దేవుని యొక్క వాగ్దానం, దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం. మన దేశంను ఎవరు కూడా పాడు చేయలేరు, మన దేశాన్ని బలాత్కారంగా ఎవరు లాక్కోలేరు. ఆ మాట వినబడదు, నాశనమని మాట కానీ వినబడదు. ఆ మాటనే వినబడదని దేవుడు వాగ్దానం చేశాడు. రక్షణయే నీకు ప్రాకారం. ఉంది, రక్షణయే మనకు ప్రాకారం. ఆయన రక్షణయే మన కుటుంబాలకు ప్రాకారం, మన జీవితాలకు ప్రాకారం. మరి గుమ్మములనియు రక్షణయే నీకు ప్రాకారంలనియు, మరి ప్రఖ్యాతియే మన గుమ్మములు. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ప్రఖ్యాతియే మనల్ని కాపాడేది, రక్షించేదిగా ఉంటుంది. 2026లో మనమంతా అటువంటి ధైర్యంతో మరి ముందుకు సాగుటకు దేవుడు తన కృపను, తన ఆశీర్వాదములను, తన దీవెనలను మెండుగా మనపై కుమ్మరించి మనల్ని, మన దేశాన్ని కాపాడుతూ ముందుకు నడిపించును గాక. ఆమేన్.